విజన్ ఉన్న నేత చంద్రబాబు నాయుడు అని, ఆయన ముందు చూపుతోనే అంగన్వాడీ కేంద్రాలకు 5G స్మార్ట్ ఫోన్లను అందించడం జరిగిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. బుధవారం కోవూరులోని ICDS కార్యాలయంలో అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన మార్పు పనులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానంలో అంగన్వాడీ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు అందించిందని చెప్పారు. ఈ స్మార్ట్ ఫోన్లను సిబ్బంది పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మహిళల సంక్షేమం కోసం అనేక అద్భుతమైన పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో అంగన్వాడీలు తమ సమస్యలపై రోడ్లపైకి రావాల్సి వచ్చిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించి జీతాలు కూడా పెంచిందని తెలిపారు. మండల మహిళా అధ్యక్షులు జయగిరి గారిని చంద్రూరు మహేష్ గారి వేదికగా కోరుతున్నాం. పిల్లవాడు ఇష్టపడే రీతులు డిఫరెంట్ అంటే రకరకాల వంటకాలు, అలాగే మొత్తం 320 అంగన్వాడీ సెంటర్ల కింద గర్భవతులు 1154 రిజిస్టర్ అయ్యారు. వాళ్ళందరూ కూడా టీచర్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది వాళ్ళకి. అలాగే బాలికలు వచ్చేసి 1248 మంది ఉన్నారు. వీరికి కూడా గర్భవతులతో బాగా సమాంతరంగా వాళ్ళకి వచ్చేసి టేక్ హోమ్ రేషన్ కింద ఫుడ్ సప్లై చేస్తున్నాము. అలాగే 3 months 6 months టు ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఒడిదడుకులున్నా, ఏ రోజు ఏ మనిషికి ఏది అవసరమో అది మన ముఖ్యమంత్రి గారు కరెక్ట్ అయిన టైంలో ఇవ్వగలుగుతున్నారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా మీకందరికీ తెలుసు, మీరందరూ వస్తుంటారు. మీరు 1వ తేదీ వచ్చి అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చేటప్పుడు మీరు వస్తుంటారు. తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇచ్చినప్పుడు మీరు అందరూ వచ్చారు. ప్రతి ప్రోగ్రామ్ లో, గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో మీరు అప్పుడప్పుడు నాకు కనిపిస్తూనే ఉంటారు. ఇటువంటివి మనము ఎన్నో చేసుకున్నాం. అన్నదాత సుఖీభవ అయితేనేమి, మన స్త్రీ శక్తి ముఖ్యంగా ఫ్రీ బస్ మీకు అందరికీ అది ఎంతో ఉపయోగపడుతుందని కూడా అనుకుంటున్నాను. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి రావడానికి మనం ఏవైతే సూపర్ 6 పథకాలు చెప్పామో అవన్నీ కూడా అమలు చేస్తూ ఇలాగా ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలకి ఈ టైంలో ఈ ఫోన్లు అవసరము, ఇవి ఉంటే వాళ్ళు ఇంకా పనిచేయగలరు అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. అలాగే స్కూల్స్ రీస్ట్రక్చర్ చేసి స్కూల్స్ అన్ని బాగా చేసి మనము వాట్సాప్ గవర్నెన్స్ లో పోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ తెలుసు 2047 విజన్ 2047 అనే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. అటువంటి సమయంలో ఎంతో ముఖ్యమైన అంగన్వాడీ కార్యకర్తలకి ఉన్న ఫోన్స్ వాళ్ళకి అవి సరిపోవని ఈరోజు ఇంకా ఆధునీకరమైన ఈ ఫోన్లు మీకు అందరికీ అందజేస్తున్నాం. దీనివల్ల ఇంకా మెరుగైన సేవలు రాబోయే రోజుల్లో మీరు గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ ప్రతి ఒక్కటి అప్డేట్ చేసుకుంటూ అందించగలరని చెప్పి ముఖ్యమంత్రి గారి కోరిక. మనం ఎన్నో మీరందరూ చూస్తున్నారు. ఎందుకంటే అంటే అది ఎవరు కూడా చిన్న స్టేటస్ ఉద్యోగము అని అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం ఇంట్లో ఒక గృహిణి చేసేదానికన్నా, ఒక తల్లి చేసేదానికన్నా ఎంతో ఎక్కువ. ఒకవైపు గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి కొంతమంది చదువుకొని ఉంటారు, కొంతమంది చదువుకోలేకుండా ఉంటారు. వాళ్ళ శరీరం మీద వాళ్ళకే అవగాహన లేనటువంటి గర్భిణీ స్త్రీలకు కూడా వాళ్ళ మీద వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి పౌష్టికాహారాలు ఇచ్చి పుట్టబోయే బిడ్డని భద్రంగా రక్షించి వాళ్ళ చేతుల్లో పెడుతున్న అంగన్వాడీ వర్కర్స్ అంటే నాకు ఎంతో గౌరవం. అదేవిధంగా ఆ పుట్టిన బిడ్డని తిరిగి మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళ చేతుల్లో పెడితే వీళ్ళు వాళ్ళ చేత పలికించి వాళ్ళకి పెద్ద పిల్లలకి చదువు చెప్పడం, స్కూల్ నడపడం చాలా ఈజీ. ఎందుకంటే వాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటారు. ఈ చిన్న పిల్లల్ని వాళ్ళు చక్కదిద్దుతూ ఓపికగా ఓర్పుగా
వాళ్ళందరితో ఆటలాడిస్తూ ఆలు రుద్దిస్తూ వాళ్ళకి ఇక్కడ కూడా మళ్ళీ పుట్టిన తర్వాత కూడా పుట్టక ముందు పుట్టిన తర్వాత పౌష్టికాహారం అందజేస్తున్న మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.